ఇప్పుడు పోస్టులు పెట్టి ఇప్పుడు క్లియర్ గా సజ్జల భార్గవ రెడ్డి గారు ఏదైనా అసభ్యకరంగా పోస్ట్ పెట్టారనుకోండి, ఆ రోజున సజ్జల భార్గవ రెడ్డి గారి మీద కేసు కట్టొచ్చు. లేదా ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఆ రోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళకి వేరే దారులు కూడా ఉన్నాయి. కోర్టులకు వెళ్ళొచ్చు, కోర్టు నుంచి కేసులు కట్టించవచ్చు, కోర్టుల నుంచి కూడా రకరకాల యాక్షన్స్ తీసుకునే విధంగా ఈ రోజు ఎలాగైతే కోర్టులు చెప్పినాయి ఆ రోజు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళెవరూ కూడా ఆ రకంగా ఆ రోజున కాదండి. ఇప్పుడు ఇదే కోర్టు సరే ఈ రోజు మీరందరూ కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు, మాకు న్యాయస్థానం ఉంది అనేది. కానీ ఇదే న్యాయస్థానం ఇదే కోర్టు జడ్జీల పైన కూడా గతంలో పోస్టులు పెట్టారు, అది కూడా చూపించారు. ఇదే మీరు పెట్టలేదని నేను చెప్పట్లేదు కదండి. తప్పులు ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వరకు కరెక్టే, దాన్ని మేము కాదంటలా. ఇప్పుడు క్లియర్ గా భార్గవ రెడ్డి గారి విషయంలోనే బిఎన్ఎస్ సెక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు అన్ని వచ్చాయన్నీ కూడా 141A నోటీస్ ఇచ్చి వాళ్ళని కోర్టులో హాజరుపరిచి కోర్టులో శిక్షలు వేయించవలసిన పరిస్థితులు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద రకరకాల సెక్షన్లు పెట్టి ఇలా బిఎన్ఎస్ 111 సెక్షన్స్ కానీ ఇవి కానీ వేరే రకరకాల సెక్షన్స్ పెట్టి ఆ సెక్షన్లన్నింటితోటి వాళ్ళని రిమాండ్ పంపిస్తున్న సందర్భాలు. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టు పెడితే రిమాండ్ కు పంపించేటంత తప్పు అదైతే కాదు కదా సార్. అతను తప్పు చేశాడు, తప్పును మేము ఎవరూ ఎంకరేజ్ చేయట్లా. ఎవరు తప్పు చేసినా మా పార్టీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవరు తప్పు చేసినా తప్పే. ఆ తప్పుకు తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరించాలి తప్ప ఈ రోజున మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రకరకాల సెక్షన్లు ఒకే కేసుపై రకరకాల పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు. దాని మీద మా పోరాటం తప్ప ఎవరైనా తప్పులు కేసులు కడుతున్నారు, కేసులు కోర్టుకు హాజరవడం జరుగుతుంది కదా సార్. అవును, రైట్. హేమకుమార్ గారు మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్లు ఒకే కేసును రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టడము, అదేవిధంగా ఈ పోస్టులు ఏదో నిన్న మొన్న కూడా పెట్టింది కాదు, ఎప్పుడో పెట్టిన కేసులు. ఇప్పుడు ఇదే ఆర్జీవి కావచ్చు, అది చెప్తాను ఎప్పుడో నీ జమానాలో పెట్టా అంటే సంవత్సరం క్రితం పెట్టిన పోస్టులని ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బయటికి వేస్తే అసలు ఏం పెట్టానో కూడా నాకు తెలియని పరిస్థితి అనేది ఆర్జీవి చెప్పడము. ఇక్కడ సజ్జల భార్గవకు సంబంధించి ఎవరో సోషల్ మీడియా పెట్టిన పోస్టులు నాకేంటి సంబంధం అనడము, ఇవన్నీ కరెక్టేనా? అంటే పాత కేసులకు ఇప్పుడు కొత్త చట్టాలు జోడించి కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజేష్ గారు, ముందుగా మీకు పాలన సభ్యులకు 60 వీక్షకులకు మరి యాజమాన్యానికి నమస్కారం చెప్తున్నాను. నమస్తే. ఇప్పుడు మన రమేష్ గారు ఏమైతే అన్నారో ఎప్పుడో పెట్టిన కేసులు, ఎప్పుడో జరిగిన విషయాలు, దాని మీద ఇప్పుడు కేసులు, అదే కదా సబ్జెక్ట్. ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఎప్పుడో అన్న విషయం ఒప్పుకున్నట్టే కదా. అంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేశారు కదా, తప్పు చేసాడు ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఎప్పుడైనా శిక్షింపడాలి. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయాల్లో అసలు ఎంత ఉన్నతనంగా ఉండాలా. ఈ గిట్లు ఇవన్నీ స్టార్ట్ చేసింది ఎవరంటే వైసీపీ ప్రభుత్వం. మాఫింగ్, సోషల్ మీడియాలో మాఫింగ్ థింగ్స్ అంతా పెట్టింది, ఒకరినొకరు మాఫింగ్ చేసింది, ఇవన్నీ పెట్టింది వైసీపీ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది తప్పితే ఏ రోజైనా సరే నేను టీడీపీ అనేది కూడా పక్కన పెట్టినా అసలు జనసేన పార్టీ ఎంత ఉందాగా, టీడీపీ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యేది కూడా తక్కువ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి ఎంత ఉందాగా, ఎంత డిసిప్లైన్ గా మాట్లాడుతూ ఉన్నా కూడా సరే, రోజా గారు మాకు తిరుపతిలో ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ని అదేదో అసలు అదేదో ఒక చట్టం అవుతుందండి, అసలు ఒక నక్సలైట్ లో ఇంకొకరిలో అలాంటి వాళ్ళని తీసుకొని పోయినట్టు ఫోన్లకి అతను ఇంటికాడికి వచ్చి ఏం లేదు ఇక్కడికి స్టేషన్ కాడికి వెళ్ళేసరి దాదాపు మఫ్టీలో వచ్చారండి 6 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి అతని ఫోన్లు గీళ్ళు తీసుకొని పోయేసి ఎక్కడ తీసుకెళ్లారో తెలియదండి, ఏ సబ్జెక్ట్ అయితే లేదండి. అసలు ఆ రోజు జరిగిన ఎంత హింసాత్మక కాండ అంటే నగిరికి తీసుకెళ్లారు. ఎక్కడ దాదాపు పక్క రోజు తెలిసింది మాకు నగిరికి తీసుకెళ్లారనేసి అతనికి ఏదన్నా జరగాలని జరిగిందంటే ఎమ్ రెస్పాన్సిబిలిటీ అండి. అతను ఏమనేసాడు, అసలు ఏ తప్పుడు మాట ఎక్కడన్నా అన్నాడా? మీరు అన్న మాటలకు సమాధానం చెప్పారు. దానికి వాళ్ళు పెట్టిన చట్టాలు మామూలుగా లేవు. ఆ రోజు నాన్ బెయిలబుల్ అరెస్ట్ పెట్టారు, కానీ జడ్జి గారు సూచించి అసలు నాన్ బెయిలబుల్ దీంట్లో ఏమంటున్నాను కాదండి హేమకుమార్ గారు. ఆ నాన్ బెయిల్ మీరు అన్నట్లు వైసీపీ గతంలో ఇలాంటి పోస్టులు పెడితే వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. కానీ మరి ఇక్కడ ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఈ స్లోగా ఉంది? వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు, వీళ్ళని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కోర్టులకు బెయిల్ కోసం అప్లై చేస్తున్నారు ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు. అదే ఇప్పుడు అది నాన్ బెయిలబుల్ పెట్టి అతను ఎక్కడో అంటే కోర్టు చెప్పిందండి. ఆ రోజు కూడా కోర్టు ముట్టికాయ వేసింది, దీంట్లో నాన్ బెయిలబుల్ అంత సీనే ఉందనేసి బెయిల్ ఇచ్చింది కోర్టు.
స్టేషన్ బెయిల్ ఇచ్చిన స్టేషన్ బెయిల్ కుదరదంటే కోర్టులో బెయిల్ తీసుకొని వచ్చాం. అంటే 2 రోజులు పెట్టుకునేసాం, ఎక్కడ పెట్టుకున్నా కూడా తెలియకుండా పరిస్థితుల్లో. ఇలాంటివి చట్టాలు వాళ్ళు చేశారు, చట్టాన్ని ఎలా వాడుకున్నారు వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ రోజు మేము చట్టం తన పని చేసుకోబోతుందంటే దానికి మీరు అరెస్ట్లు ఎందుకు లేట్ అవుతుంది, వీళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న పరిస్థితుల్లో మీరు అడుగుతున్నారు. ఈ రోజు ఆర్జీవి అంత నా పైన ఏం కేసు, నేనేం అంత తప్పు చేయను అని నిజాయితీ పనులు అయితే రామయ్య నువ్వు వచ్చి నువ్వు అరెస్ట్ అన్నారు కదా, నీ సంజాయిషి చెప్పుకో, నువ్వు లాయర్లు పెట్టుకో, నువ్వు వాదించుకో. నీ తప్పు అయితే నువ్వు కూడా బెయిల్ తీసుకొని రావచ్చు కదా. ఆ రోజు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉంది కదా అనేసి లేని మాటలు ఎన్ని అనరాని మాటలు మాట్లాడారు, ఎట్ట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గురించి వాడు మోరుగడ్డ అని మాట్లాడాడు, ఆ అమ్మాయి శ్రీరెడ్డి మాట్లాడింది, ఏం మాట్లాడారండి వాళ్ళు? అన్పార్లమెంటరీ అండి, అన్పార్లమెంటరీ. నిజంగా సహించలేము. ఇంట్లో కుటుంబీకులు ఎంత బాధపడతారని సరే కూడా ఆలోచన లేకుండా మీరు ఇందాక ఏదైతే చెప్పారు రమేష్ గారు వాళ్ళ మిస్సెస్ భారతి గారిని మేము కేసు పెట్టామన్నాము, అది తప్పండి. వాళ్ళే సజ్జల భార్గవరెడ్డి ఆడిన డ్రామాలు మామూలుగా లేవు. ఎందుకంటే వాళ్ళ గురించి కేసు మార్పింగ్ పెట్టి వాళ్ళే పెట్టి అది జనసేన వాళ్ళ దగ్గర నుంచి క్రియేట్ చేసుకున్న అకౌంట్ అక్కడ నుంచి రిలీజ్ చేస్తున్నాడు అతను సోషల్ మీడియాని ఒక అడ్డు వద్దు లేకుండా ఎంత నిజంగా వాళ్ళ ఇళ్లలో ఆడోళ్ళు అయితే మాత్రం నిజంగా చూస్తే ఊరుకుంటారా? ఎంత ఘోరంగా నేరం చేసింది అంటే మేము ఈ రోజు అరెస్ట్ చేయలేదంటే చట్టం తరఫున చేసుకుపోతుంది, మేము వెయిట్ చేస్తున్నాం. చట్టం అంతే. ఈ ఆర్జీవి దాచుకోవడం ఎందుకు? నేను ఏమంటున్నానంటే ఒకటండి, ఇప్పుడు మీరు అన్నట్లు ఎంత బాధపడ్డామండి, ఎంత మదనపడ్డామో, ఇంట్లో కుటుంబ సభ్యులపైన మహిళలపైన పోస్టులు పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెట్టారని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు బాధపడే వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉన్నారు, కానీ బాధ పెట్టిన వాళ్ళు బయట తిరుగుతూనే ఉన్నారండి. సార్ రాజకీయం అంటే కక్ష సాధింపు చర్య మాకు తెలియదు సార్. బయట తిరుగుతున్నారు, చట్టం వాళ్ళు ఇంటే బయట తిరుగుతున్నారు, చట్టం తన పని తను చేసిపోతుంది. ఏ రోజు కేసుకి కట్టాల్సి వస్తుందో అరెస్ట్ వస్తుందో ఆ రోజు. ఈ రోజు ఆర్జీవీకి అరెస్ట్ నోటీస్ ఇస్తేనే తీసుకున్నాడు, నేను వస్తానని చెప్పాడు. మళ్ళీ ఎక్కడ పోయాడు? దాక్కునే ఐడయ్యాడు. ఎక్కడ పోయాడు? ఎక్కడ పోలేదండి, ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. మీకు విషయం తెలుసు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నా డెన్లోనే ఉన్నాను అంటున్నారు. ఆయన మీడియాకు ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నారు. మరి పోలీసులకు ఎందుకు దొరకలేదు నాకు అర్థం కాదు. సీక్రెట్ గా మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, ఫోన్ లాక్ చేసుకున్నాడు, ఇంకో నెంబర్లు, డ్రైవర్ నెంబర్లు, ఇంకో నెంబర్లు, అతనికి అలవాటే డ్రైవర్ నెంబర్లు, పక్కన వాళ్ళ నెంబర్లు వాడడం, అతని నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకునేసి. ఆర్జీవి గురించి చెప్పక్కర్లేదని అతను ఇంకా అవుట్డేట్ సినిమా డైరెక్టర్ అండి. అతను తీసిన సినిమాస్ లో మొన్న సినిమా కూడా ఒక వ్యక్తుల్ని డైరెక్ట్ టార్గెట్ చేసినట్టు చేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ప్రజలు కనీసం థియేటర్కి వచ్చి ఒక్క షో ఆడలేదు సినిమా. వీళ్ళే డబ్బులు ఇచ్చి ఆడిచ్చారు సినిమాను కూడా. వాళ్ళ దాంట్లో డబ్బులు ఇచ్చి వాళ్ళ హవా ఉందనేది. ఒక నిమిషం అండి.